నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఏ రాజకీయ నాయకులు ఏదో ఒక పోలీసులు అవ్వరు. మాజీ సీఎం వ్యాఖ్యలను ఖండించిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. వేసవిలో తాగునీటి సమస్యకు ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. ఒంగోలు సమీక్ష సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేసిన ఎంపీ మాగుంట. ఆంధ్రీవాను నిర్లక్ష్యం చేసి రాయలసీమ ప్రజలకు జగన్ తీరని ద్రోహం చేశారు. ఇంజనీర్లు ఇప్పటికైనా నిర్లక్ష్యం చేయాలన్న మంత్రి నిమ్మల రామానాయుడు. గాంధీ చేసిన చెరకాను సీఎం రేవంత్ రెడ్డి ముట్టడంతో అపవిత్రమయ్యింది. గాంధీ వాడిన చెరకాకు పాలాభిషేకం చేసిన వికలాంగుల చైర్మన్ బక్కా జడ్సన్. ఏ రాజకీయ నాయకుల చొరవతోనూ ఏదో ఒక వ్యవస్థ చొరవతోనూ పోలీసులు అవ్వరు. ఎంతో కష్టతరమైన పరీక్షల్లో ఉత్తీర్ణత అవ్వయాక వారు ఆ అర్హత సాధిస్తారని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. శాంతి భద్రతని కాపాడే బాధ్యతని వారి భుజాన వేసుకునేటువంటి 4వ సింహంగా పోలీస్ వ్యవస్థని ప్రతి ఒక్కరూ గుర్తించడానికి వారి ప్రాణానికి పణంగా పెట్టి శాంతి భద్రతను కాపాడడంలో ప్రధాన పాత్ర పోషిస్తారని తెలిపారు. 4వ సింహంగా పరిగణించబడిన పోలీస్ వ్యవస్థని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అన్నారు పురంధేశ్వరి. అందరికీ నమస్కారం. నిన్ననే మనం చూసాము, అమరావతి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉందో అటువంటి అమరావతి నిర్మాణానికి 4,285 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న జరిగినటువంటి మంత్రివర్గ క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయం తిరుపతి మరియు కాట్పాడి మధ్యన, అంటే చెన్నైలో ఉన్నటువంటి కాట్పాడి మధ్యన రైలు మార్గం ఏదైతే ఉందో దానికి 1,332 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. 113 కిలోమీటర్ల నిడివి కలిగినటువంటి ఈ రైలు మార్గం ఏదైతే ఉందో తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి మధ్యన రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాకుండా వెల్లూరు మరియు తిరుపతిలో ఉన్నటువంటి ఈ జిల్లాల్లో ఉన్నటువంటి వైద్య విద్య ఏదైతే ఉందో దానికి మెరుగైనటువంటి కనెక్టివిటీ అందించడం మాత్రమే కాకుండా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి అదేవిధంగా రైతాంగానికి వారికి సహకారాన్ని అందిస్తూ ఆ ఉత్పత్తుల్ని మార్కెట్కి త్వరితగతిన చేర్చే విధంగా ఈ యొక్క రైలు మార్గం తోడ్పడుతుంది అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి అంశం. అదేవిధంగా చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల మధ్యన జనాభాకి ఈ యొక్క లాభాలకి ఈ యొక్క జిల్లాలకి మంచి లాభం చేకూర్చే విధంగా ఈ రైలు మార్గం ఉండటం మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో సిమెంట్ కావచ్చు, ఇతరత్ర పరిశ్రమలకు కూడా ఇది మంచి సహకారాన్ని అందించే విధంగా ఉంటుందనేటువంటి విషయం మనం గుర్తించాలి. 113 కిలోమీటర్ల నిడివి కలిగినటువంటి ఈ రైలు మార్గం 17 స్టేషన్లు, 324 చిన్న బ్రిడ్జ్లు, అదేవిధంగా 15 పెద్ద బ్రిడ్జ్లు మరియు 7 ROBలు, 3 RUBలతో ఈ యొక్క రైలు మార్గ నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారికి ఆంధ్ర ప్రజల తరఫున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒంగోలు జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో సమస్యలపై సభ్యులు ఏకరటువు పెట్టారు. ప్రకాశం భవన్లోని గ్రీవెన్స్ హాలులో బుధవారం ఒంగోలు ఎంపీ దిశ చైర్మన్ మాగుంట శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పథకాలపై ఈ సమావేశంలో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని పట్టణ గ్రామీణ సొంత ప్రజలను తాగునీటికి ఇబ్బంది పడకుండా అవసరమైన ముందస్తు చర్యలు పటిష్టంగా చేపట్టాలని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అధికారులకు ఆదేశించారు. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో చెప్పారు, మీటింగ్ కంప్లీట్ చేసుకొని మనం అక్కడికి వెళ్ళేది ఏంటంటే బైపాస్ రోడ్, ఒంగోలు వెస్టర్న్ సైడ్ బైపాస్ రోడ్ అనేది నిర్మాణం చేసేదాని వరకు నేను అక్కడ ఢిల్లీలో సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ఆఫ్ నార్త్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు గడ్కరీ గారితో కూడా మాట్లాడిన తర్వాత డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి కూడా చేయాలనేది ఆదేశాలు ఇచ్చిన మీదట ఇక్కడ మన పీడీ నేషనల్ హైవేస్ వారు కూడా మన అనుమతి కొరకు వారు వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ అంటే అందరూ శాసనసభ్యులు ఎవరు ఉన్నా కూడా వారందరూ కూడా ఆ సమావేశానికి కూడా దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాను. నేను ముఖ్యంగా నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇక్కడ కలెక్టర్ గారు, జేసీ గారు ఉన్నారు, అందరు అధికారులు కూడా ఇక్కడ ఒంగోలు ప్రాంతానికి నా డ్రీమ్ అనేది ఈ వెస్టర్న్ పార్ట్లో బైపాస్ రోడ్ ఒకటి, ఎయిర్పోర్ట్ అనేది నిర్మాణం అనేది కూడా
మనం ఎంతో ఆవశ్యకత, దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ తర్వాత ఒక మంచి స్టేడియం అనేది కూడా గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు ఈరోజు ప్రశ్న లేరు ఉన్నప్పుడు వారు కూడా ఈ అంశాలనే కూడా ప్రస్తావిస్తూ వస్తుంటారు ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే డాక్టర్ ముక్క ఉగ్ర నరసింహారెడ్డి గారికి, అదర్ డిస్ట్రిక్ట్ హెచ్ఓడీస్, ఎంపీపీస్ అందరికీ కూడా నమస్కారాలు. సో ఈరోజు మనం ముఖ్యంగా ఈ దిశలో అజెండాగా డోమా రిలేటెడ్, బికాస్ ఇప్పుడు నెక్స్ట్ 3 monthsకు మనం ప్రయారిటీలో డోమా యాక్టివిటీస్ ఉంది కాబట్టి సో దాన్ని ఫస్ట్ అజెండాగా తీసుకుంటాము. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ సెకండ్ ఎజెండాగా తీసుకుంటాం సార్. థర్డ్ మనకు హౌసింగ్ 3 monthsకు మనకు ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఉన్న ఇష్యూస్ ఏదైనా ఉంటే స్పెసిఫిక్గా మనకు దిశ చైర్మన్ గారికి మీరు వాళ్ళ దృష్టికి తీసుకురావాలనే ఇష్యూస్ చెప్పవచ్చు. థర్డ్ హౌసింగ్. అదేవిధంగా మనకు ఏపీసీపీడీసీఎల్ నుంచి మనకు ఇప్పుడు ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజన ప్రోగ్రామ్ గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కూడా ప్రత్యేకంగా దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ కూడా 10,000 టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రనివా ప్రాజెక్ట్ ఫేజ్ 1 కింద 695 కోట్లతో ఉమ్మడి కర్నూలు జిల్లా మల్యాల లిఫ్ట్ నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లి జలాశయం వరకు 216.30 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువను విస్తరించే పనులు చేపట్టారు. ఫేజ్ 2 కింద ఉమ్మడి అనంతపురం, చిత్తూరు జిల్లాలో 1500 కోట్లతో విస్తరణ, సీసీ లైనింగ్ పనులు చేస్తున్నారని మంత్రి నిమ్మల తెలిపారు. అందులో కూడా ప్రత్యేకించి వ్యవసాయం, ఎందుకంటే విడిపోయినటువంటి యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయం అనేది అత్యంత కీలకం. వ్యవసాయాన్ని రక్షించుకోవాలి, రైతుల్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకే ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ గతంలో మరి తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 20,000 హెక్టార్కి ఇస్తే మరి తర్వాత అది 25,000 30,000 ఖర్చులు పెరిగినటువంటి దానికి అనుగుణంగా ఇన్పుట్ సబ్సిడీ పెరుగుతుందని గత ప్రభుత్వంలో రైతులు ఆశిస్తే దానికి భిన్నంగా రివర్స్ ప్రభుత్వం రివర్స్ చేసి 20,000ని 16,000కి తగ్గించి గత పాలన మోసం దగా చేస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 25,000 రూపాయలకి హెక్టార్కి ఇన్పుట్ సబ్సిడీని పెంచినటువంటి ఘనత ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వానిది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ని కట్టడం మర్చిపోయారు. ఇన్సూరెన్స్ని కట్టడం మర్చిపోవడం అని అంటే రైతును మర్చిపోవడమే. ఆ రోజు కూడా శాసనసభలో నేను కూడా చూశాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫ్లోర్ మీద కూర్చుని నిరసన వ్యక్తం చేస్తే ఆ రోజు రాత్రి 11 గంటలకి ఇన్సూరెన్స్ కట్టినటువంటి పరిస్థితి, దుస్థితి గత పాలనలో ఉన్నటువంటి స్థితి. జాతిపిత మహాత్మా గాంధీ చేసినటువంటి చరకాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముట్టడంతో అపవిత్రం అయిందని తెలంగాణ యాక్టివిస్ట్ వికలాంగుల చైర్మన్ బక్కా జడ్సన్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్లోని వారి నివాసంలో మహాత్మా గాంధీ చరకాకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేను కూడా జైలుకు వెళ్ళి వచ్చిన వాడినని ఆ మాటను గుర్తు చేసుకుని మహాత్మా గాంధీ చరకాను ముట్టడంతో అపవిత్రం అయిందని దుయ్యబడ్డారు. ఇప్పటికైనా నీ వంకర బుద్ధి మానుకొని రాష్ట్రానికి మేలు చేసే పనులు చేయాలని హెచ్చరించారు. హ్యాండ్ ఇస్తే గల్లా పట్టుకొని గుంజుకపోయి నువ్వు ఆ కేసులో పోయినావు, నువ్వు మహాత్మా గాంధీ లెక్క పోలే. చాచా నెహ్రూ జైలుకు పోయిండు, నేను కూడా జైలుకు పోయినా, ఆయన కూడా స్వతంత్రం కోసం పోయిండు పిల్లగా, నీ లెక్క దొంగ పనులు చేసి పోలే జైలుకు. కాబట్టి గాంధీజీ పోయిండు జైలుకు, నేను కూడా జైలుకు పోయినా కాబట్టి నేను చెరుగా ముట్టుకున్నా అని చెప్పే ఒక స్టేట్మెంటు సిగ్గుపోతుంది. ఆల్రెడీ సిగ్గులేని ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణకు ఉన్నదని చెప్పి జాతీయ స్థాయిలో కాదు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటారు. నువ్వు నీ భాష, నీ స్టైలు, నీది ఏదైనా సరే, ముప్పనారు కానీ లేకుంటే పెద్ద పెద్ద నాయకులు చాలామంది ఆంగ్లేయ భాష రానోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సిద్ధాంతం పెట్టుకొని వాళ్ళు ముందు నడిచిండ్రు. నీకు సిద్ధాంతం లేదు, నీకు భాష లేదు, నీకు లాంగ్వేజ్ లేదు, నీకు మర్యాద లేదు, నీకు పరిపాలన రాదు, పరిపాలన చేసే విధానం నీకు తెలియదు. నంబర్ 1 రోగ్. బాపట్ల జిల్లా స్థాయి పోషణ పక్వాడా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి, బాపట్ల ఎమ్మెల్యే వెగసేన నరేంద్ర వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 20 మంది గర్భిణులకు నిర్వహించిన సామూహిక సిమంతాల కార్యక్రమంలో కూడా వారు పాల్గొన్నారు. అదే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పౌష్టికాహార పదార్థాల ప్రదర్శన స్టాళ్లను కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించారు.
పెట్టాయి. అన్ని చాలా నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు దగ్గర సినిమా ఎంతమంది అయ్యారా? 20 సినిమాలు అయ్యారు. ఆల్రెడీ వారికి ఈరోజు కాన్సెప్ట్ ఏంటి అంటే మనం ప్రతి సంవత్సరం కూడా పోషణ్ మాహ్ అని చెప్పి సెప్టెంబర్ నెల మొత్తాన్ని సెప్టెంబర్ 1 నుంచి 30వ తారీఖు వరకు పోషణ మాసోత్సవంగా మనం జరుపుకుంటాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా పోషణ్ ఒక పక్షోత్సవాన్ని కూడా 15 రోజులు ఒక సెలబ్రేషన్ లాగా మనం చేస్తాం. సో దాన్ని ఈ సంవత్సరం ఏప్రిల్ 8వ తారీఖు నుంచి 22 వరకు పోషణ పక్షోత్సవాల్ని మనం జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ పక్షోత్సవాలు ఎందుకు జరుపుకుంటున్నాం మనం అని అంటే, మనకి ఒక స్త్రీ, ఒక మహిళ తను గర్భం దాల్చిన రోజు నుంచి తను బిడ్డని ప్రసవించిన తర్వాత పూర్తిగా 2 సంవత్సరాలు నిండే వరకు, అంటే ఒక 1000 రోజుల పాటు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తల్ని తీసుకోవాలి, ఎటువంటి లైఫ్ స్టైల్ అవలంబించాలి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో సైకో వీరంగం సృష్టించాడు. బండ మసీదు ప్రాంతంలో అర్ధనంగా రోడ్లపై తిరుగుతూ బీభత్సం సృష్టించారు. పెద్దగా కేకలు వేస్తూ ఓ బిల్డింగ్ పైకి ఎక్కి ప్రజలపై రాళ్లు రువ్వాడు. కట్టడి చేసేందుకు ప్రయత్నించిన వారిపైన దాడికి చేశారు. చివరకు పోలీసులు రంగంలో ప్రవేశించి సైకోను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో పట్టణంలో కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. సైకోని అక్కడి నుంచి తరలించడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ పాతబస్తీ చాదర్ఘట్లో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ మలక్పేట్ దారుణం చోటు చేసుకుంది. శ్రీ వెంకటరమణ అపార్ట్మెంట్లో అక్క లక్ష్మి అన్నపై దాడి చేశాడు. కసాయి తమ్ముడు మదన్ సాయి కుటుంబ కలహాల హత్యకు గల కారణంగా ప్రాథమిక అంచనాలు వేస్తున్నాయి. సంఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఏపీలోని రెల్లి ఉపకులాలకు ఎస్సీలో 5% రిజర్వేషన్ కల్పించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సోమమురళి మోహన్ డిమాండ్ చేశారు. రెల్లి కులస్తులకు న్యాయం చేయాలని కోరుతూ నిరసన దీక్ష చేపట్టడంతో పాటు ర్యాలీ నిర్వహించారు. అనంతపురం 4 రోడ్ల కూడలిలో మానవాహారంగా ఏర్పడ్డారు. ఈ నిరసనలో రెల్లి ఉపకుల గజపతి నగరం నియోజకవర్గ అధ్యక్షులు గండ్రేటి రామారావు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి రెల్లి కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాది విజయనగరం జిల్లా దత్తరాజర్ మండలం పెదకథ గ్రామం. విషయం ఏమిటంటే 1998లో మాకు రిజర్వేషన్ అనేది 1% అనేది ఇవ్వడం జరిగింది. అదే 1998 నుంచి 2025 వరకు కూడా 1% రిజర్వేషన్ ఉంది. ఈ రిజర్వేషన్ వల్ల మేము ఎంత సఫర్ అవుతున్నామంటే, మా రెల్లి కులస్తుల్లో మాకు ఉండేటువంటి రెల్లి ఉప కులస్తులు ఎవరైతే ఉన్నారో మేము అందరం కూడా చాలా హైయర్ ఎడ్యుకేషన్ అనేది మేము చదివాము. మాలో ఎంఏలు బీఈడీలు పిహెచ్డీలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఎంత పిహెచ్డీలు ఎంఏలు బీఈడీలు చేసినప్పటికీ కూడా రిజర్వేషన్ కారణం వల్ల ఇప్పటికీ కూడా మా రెల్లి ఉపకుల జాతులు ఎవరైతే ఉన్నారో పారిశుద్ధ కార్మికులుగాను, అలాగే హోటల్స్లోను, అలాగే బయట చిన్న ఉద్యోగాలు అనేది చేస్తున్నాం సార్. మేము ఇంత చదువులు చదివి కూడా మాకు రిజర్వేషన్ లేకపోయినందువల్ల మాకు చాలా బాధ కలిగిస్తుంది. మిగతా కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు రిజర్వేషన్ పరంగా ముందుకు వెళ్తున్నారు. ఇంకొక విషయం ఏమిటంటే, మా కులాలు ఏవైతే ఉన్నాయో మాలో కూడా చాలా బాగా చదివే వాళ్ళు ఉన్నారు సార్. మేము పేద కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా మా తల్లిదండ్రులు మమ్మల్ని రెక్కల కష్టంతో ఉన్నత చదువుల్ని చదివిస్తున్నారు. అయినప్పటికీ కూడా మా రిజర్వేషన్ లోపం వల్ల మా బతుకులు అనేవి రోడ్ల పాలే అవుతుంది. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా మా విన్నపం సార్. ఎస్సీ వర్గీకరణ చేసి ఎస్సీ రెల్లి వాటి ఉపకులాలకి 1% అనేది కేటాయించారు. ఈ 1% అనేది చాలా అన్యాయం, బాధాకరమైన విషయం. ఈ 1% రిజర్వేషన్ వల్ల ఎస్సీ రెల్లి కులాలు వాటి ఉపకులాల వారికి ఎటువంటి ప్రయోజనం చేయకూడదు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ ఉద్యోగాల్లోని కావచ్చు,
తర్వాత మా పిల్లలు ప్రవేశాల్లో ఏ కాలేజీల్లోనైనా ప్రవేశాల్లోనే సీట్లు రావాలన్నా ఈ 1% అనేది చాలదనేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని దివిస్ పరిశ్రమ వద్ద ఎస్బీఐ ఏటీఎంను పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారు దుండగులు. ఘటనా స్థలాన్ని డీసీపీ అక్షన్ యాదవ్ పరిశీలించారు. క్లూస్ టీం ఆధారంగా దొంగలను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు నిమగ్నమయ్యారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గాంధీనగర్లో పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ రాజశేఖర్ రాజ్ ఆధ్వర్యంలో 2 సిఐలు, 8 మంది ఎస్ఐలు, 75 మంది పోలీస్ సిబ్బందులతో సోదాలు జరిపారు. సరైన పత్రాలు లేని 56 బైకులు, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ డీఎస్పీ హెచ్చరించారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. ఏ రాజకీయ నాయకులు ఏదో పోలీసులు అవ్వరు. మాజీ సీఎం వ్యాఖ్యలను ఖండించిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. వేసవిలో తాగునీటి సమస్యకు ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. ఒంగోలు సమీక్ష సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేసిన ఎంపీ మాగుంట. ఆంధ్రీవాను నిర్లక్ష్యం చేసి రాయలసీమ ప్రజలకు జగన్ తీరని ద్రోహం చేశారు. ఇంజనీర్లు ఇప్పటికైనా నిర్లక్ష్యం చేయాలన్న మంత్రి నిమ్మల రామానాయుడు. గాంధీ చేసిన చెరకాను సీఎం రేవంత్ రెడ్డి ముట్టడంతో అపవిత్రమయ్యింది. గాంధీ వాడిన చెరకాకు పాలాభిషేకం చేసిన వికలాంగుల చైర్మన్ బక్కా జడ్సన్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.